సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. కేసినేని బ్రదర్స్ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అన్నదమ్ములు అయినప్పటికీ వేరువేరు పార్టీల్లో ఉండటం, వ్యాపార రీత్యా ఏర్పడిన మనస్పర్ధలు తీవ్ర స్థాయికి చేరటం ఈ మాటల యుద్ధానికి మూల కారణమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ లో టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిని కూడా విచారించాలని కేసినేని నాని ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీల్లో చిన్ని కుటుంబానికి వాటా ఉందని, చిన్ని కంపెనీల్లో రాజ్ కసిరెడ్డి పార్ట్నర్ అని నాని ఆరోపించారు. కేసినేని చిన్ని మద్యం కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డిలు మనీ లాండరింగ్ ద్వారా నిధులను విదేశాలకు మళ్లించారని నాని ట్వీట్ చేశారు. కేసినేని నాని చేసిన ట్వీట్ పై ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాని ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదంటూనే ఘాటుగా తిరిగి ట్వీట్ చేశారు చిన్ని. నీ నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్కు స్పష్టత ఇవ్వడం కోసం వెన్నుపోటుదారుడు, నయవంచుకుడు, నమ్మకద్రోహి జగన్ రెడ్డికి గూఢచారిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. నేడు పనిగట్టుకుని చేసే పనికిమాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండటం కారణంగా సంయుక్తంగా నిర్మాణం చేపట్టేందుకు 2021లో రిజిస్టర్ అయిన సంస్థ. అందుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం కారణంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుంది. జగన్ రెడ్డి లాంటి కాలకేయుడు పాలనలో కన్నతల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి జే గ్యాంగ్తో కుట్రపన్ని ఈ సదరు పెద్ద చిమ్మిన విషం ప్రజలు, పార్టీ మరువలేదు. నీకు సత్తా ఉంటే నాకు కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించు, లేదంటే ఉత్తరాల పేరుతో ఉత్త చెత్త కట్టిపెట్టు అని కేసినేని చిన్ని ధ్వజమెత్తారు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి 56 ఎకరాలు ఏపీ ప్రభుత్వం ఎకరం 99 పైసలకే కేటాయించడంపై కూడా కేసినేని నాని విమర్శలు చేశారు. ఉర్సా కంపెనీ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బినామీ కంపెనీ అని, 6 నెలల క్రితం దానిని స్థాపించారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎకరం ₹1 కోటి విలువైన భూమిని కేవలం చిన్ని ఎకరం 99 పైసలకే కొట్టేశారని ట్వీట్ చేశారు నాని. ఉర్సా కంపెనీకి తనకు ఏమీ సంబంధం లేదని, దమ్ముంటే కంపెనీ నాదేనని నిరూపించాలని చిన్ని సవాల్ చేశారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్వీట్ల వార్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.